పోవయ్యా పో. రోజు రోజు రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచేశావు. చాలే ఊరుకోవయ్యా. హలో రాజు, ఏంటి ఆ కొట్టాయనతో అలా అరుస్తున్నావు? అరవకపోతే ఏం చేయమంటావు? పోయిన వారం 1000 ఇటుకలను 2000 రూపాయలు అన్నాడు. ఈ వారం 3000 రూపాయలు అంటున్నాడు. కొనేవాళ్ళుంటే సరే, అమ్మే వాళ్ళకేం లోటు. అది కాదు రాజు, ఇవన్నీ అంత్య దినాలకు గుర్తులు. అవునవును, పోయే కాలం వచ్చింది వీడికి. వీడికే కాదు రాజు, అసలు ఈ లోకానికే అంతమొస్తుంది. అరే, ఇప్పుడే ఇల్లు కట్టుకుంటే అంతమంటావే అప్పుడే? ఓహో, ఇల్లు కట్టడం ప్రారంభించావా? చూడు రాజు, ముందుగానే బైబిల్లో యేసుప్రభు చెప్పాడయ్యా, మనుషులు ఇల్లు కట్టుకొనుచు, పెళ్లి చేసుకుంటూ, అమ్ముచు కొనుచు ఉండిదరని. అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు, సందుగొందుల్లో కట్టడాలు చూస్తున్నాం. అయితే ఇల్లు కట్టుకోవటం తప్పంటావా? తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఇంతకంటే గొప్ప నివాసాలు యేసుప్రభు మన కొరకు నిర్మించి నిరంతరం వాటి యందు మనం నివసించినట్లు మన ప్రభు తిరిగి రానయ్యున్నాడయ్యా. ఆహా, నిజమా? అయితే ఇంకెందుకు అప్పు చప్పులు చేసి ఇల్లు కట్టుకోవటం? ఆ పరలోక ఇంటి కోసం సిద్ధపడతాను. అది మంచి పని. వరుడైన యేసు తన వధువు కోసం వేవేగా రానుండెను. వరుడైన యేసు తన వధువు కోసం వేవేగా రానుండెను. ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా. యేసు రమ్మో. ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా, ఆమీన్ హల్లెలూయా. యేసు రమ్మో.